ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి ఏకవీరాది సంసేవ్య అంటే ఈ నామము వచ్చేసి లలితా సహస్రనామము ఇవన్నీ కూడా కుడి చేయడం చేయని చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరైనా సరే శ్రీ విద్యా గురు పరంపరలో మంత్రదీక్ష తీసుకొని ఆ మంత్రం పురస్చరణ చేస్తే ఆ తర్వాత నుంచి వారిని ఏకవీరులు అంటారు. ఎవరంటారండి ఏకవీరులు అంటే? ఆప్తవాక్యము, స్మృతులు, శృతులు కాదు స్మృతులు. గుర్తుపెట్టుకోండి. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కొంతమంది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. శృతులన్నా, వేదములన్నా, ఉపనిషత్తులన్నా, ఆగమాలన్నా, ఆమనాయములన్నా ఈ మొత్తం కూడా ఒకటే శబ్ద అర్థము. అర్థమైందండి? సరే, ఈ పురస్చరణ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ మానవుల్లో సంస్కారాలు మారిపోతాయి. అర్థమైందా? మంత్రం పురస్చరణ చేయగా సంస్కారం మారుతుంది. ఆ మారినప్పుడు వాళ్ళు వచ్చేసి గంభీరము, ధైర్యం రావటము వస్తుంది. వచ్చినప్పుడు వాడి ఆలోచన మారుతుంది. ఏమని మారుతుంది? ఏ విత్తుకు ఆ మొక్కే వస్తుంది అన్న జ్ఞానం స్వానుభవంగా తెలుసుకుంటాడు వాడు. తెలిసిన వారికి, అడిగిన వారికి సరైన మార్గాలు చూపిస్తూ ఉంటాడు. శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికము జీవితంలో ఆనందం కలిగించదు అని తెలుసుకుంటాడు. జనాలకి చెబుతుంటాడు, మీరు అలాంటివి చేయవాకండా, మీరేంది శృతి విరుద్ధంగా అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఆ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారో అటు చేయవాకండి. శృతుల పరంగా శ్రీ విద్య అనేది ఉంది. వరల్డ్ వైడ్ సబ్జెక్టు. 4 గోడల మధ్య చేసే పూజలు కాదు ఇవన్నీ. వరల్డ్ వైడ్ సబ్జెక్టు. మీరు ప్రాచీన దేవాలయాల్లోకి వెళ్తే ఆ జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడున్న కమర్షియల్ గుళ్ళు గోపురాలు జరగద్దు. స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోవాకండి. ఆ డబ్బులు ఖర్చు పెట్టేది మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోండి. మీ వంశం అభివృద్ధి చెందితే శ్రీ విద్య పూర్ణ దీక్ష పట్టాభిషేకం అనేది జరుగుతుంది. వాడు సర్వ మంత్రాలకు అధిపతి అవుతాడు. అప్పుడు ఎటువంటి జ్ఞానం కలుగుతుందంటే దానివలన శృతి ప్రామాణిక శ్రీ విద్యా సాధకుడు, సాధు రూపము, సత్వగుణము, తర్వాత త్రిదోషరహితమైన శరీరం కలిగి ఉంటాడు. శృతి విరుద్ధ మంత్ర సాధన వలన అసాధు అయ్యేటువంటి, అట్లాగే పురస్చరణ అసాధు అంటే ప్రవర్తన చండాలం ఉంటుంది. దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం విరుద్ధమైనవి. పురస్చరణ చేస్తే దేవతతో ఇప్పుడు శృతులు ఏం చెప్తున్నాయండి? నువ్వే మంత్రం చేస్తే ఆ మంత్రం దేవత నేను అనుగ్రహిస్తుంది. మాకు అర్థం కావట్లేదు ఏంటంటే, ఇప్పుడు మీ నాన్న మీ అమ్మ ఉన్నారయ్యా, నీ మీద కోపంతో ఉంటారు. వాళ్ళు కాళ్ళు పట్టుకుని వదిలిపెట్టకుండా ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, ఒకరోజు కనికరించరు, 2 రోజులు కనికరించరు, 3 రోజులు కనికరించరు. తర్వాత ఏం చేస్తారు? సరే, మన రక్త సంబంధంలో తప్పదు. అదే సూత్రం శ్రీ విద్యది. ఆ విధంగా దేవతను మీరు గట్టిగా కనుక ఉపాసన చేస్తున్నారనుకున్న పురస్చరణ చేసి ఆ దేవత గుణాలు మిమ్మల్ని ఆవహిస్తాయి. ఇప్పుడు ప్రారంభంలోనే ప్రత్యంగిరాలోని భైరవులని అవి చేసి ఆ దేవత లక్షణాలు ఎలా ఉంటే తామసం నువ్వు సమాజానికి నీ వలన నష్టము, నీ వలన సమాజానికి నష్టం వస్తుంది. శృతుల పరంగా శ్రీ విద్య దీక్ష పరంగా తీసుకున్నప్పుడు సత్వగుణంతోనే నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైనా సరే నీ ఇష్టం వచ్చినా నువ్వు చేస్తే వాడి అందపరంపరంగానే ఉంటుంది. మళ్ళా సరే, పురస్చరణ చేయకపోతే మీ శ్రీ విద్యా గురువులను అడగండి. ఏమంటే మేము పురస్చరణ చేయలేమో, మంత్రం తీసుకుని పొద్దునే 11 సార్లు చేసుకుంటాము, దానివల్ల నేను వాళ్ళని అడగని చెబుతారు. నేను చెబితే బాగుండదు. శృతుల పరంగా చెప్పాను అనుకోండి, మీరు తట్టుకోలేరు. మానసికంగా మంత్రజపం చేస్తే ఏమవుతుంది? మామూలుగా అయితే ఏదైనా పని చేసుకుంటాం, శుభం కలిగిస్తుంది. శుభం అలా మంత్రజపం చేయకుండా మనోవ్యాపారం అంటే ఏంటి? వెనకోళ్ళు ఏం చేశారు, ముందోళ్ళు ఏం చేశారు, పక్కోళ్ళు ఏం చేశారు, మనకేం పథకాలు ఫ్రీగా ఎట్ట వస్తాయి, ఏం చేస్తే వస్తాయి, ఇలాంటివన్నీ ఆలోచన చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంకా కీడు కలుగుతుంది. ఈ విషయాలు అంతకుమించి డిస్కషన్ బాగుండదు. శ్రీ లలితా త్రిశతి సాధన చేసేవారి సాధకులకు మంచి శ్రీ విద్య మంత్రమైనా, లలిత శాస్త్రమైనా, లలితా త్రిశతి మిగతావి మంచిగా ఇవంటే నాకు తెలియనప్పుడు నేను చెప్పను అంటున్నా.
మిగతా వాటి గురించి వాళ్ళు చెప్పేవాళ్ళని అడగండి. ఏమండి మరి ఫలానా చేస్తున్నాం కదా అని వాళ్ళు చెప్పేవాళ్ళని అడగటము, మీ దగ్గర ఫోన్ ఉపయోగించో తెలుసుకోండి. ఏమండి మేము ఫలానా చేస్తున్నాం, మంచిగా చేయడం మీకు తెలుసుకోండి. నేను చెప్పింది కూడా తెలుసుకోండి. ఇష్టం అందులో ఉంటేనే ఆచరించండి. మీ ఫోన్ ద్వారా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని నమ్మితే చేయండి, లేకపోతే మానుకోండి. తర్వాత వచ్చేసి శృతుల్లో చెప్పిన ప్రకారంగా మంత్రసాధన చేస్తూ ఉంటే మంచి జ్ఞానం కలిగి నీకు అన్ని రకములైన బెనిఫిట్స్ పురస్చరణ తర్వాత వస్తాయి. భూమి తర్వాత వచ్చేసి ఏం గుణాలు వస్తాయండి శృతుల పరంగా మేము చేస్తే అంటే భూమి హ్రీంకారము, అగ్ని భూమి హ్రీంకారము, అగ్ని ప్రస్తావము, అంతరిక్షము, ఆత్మస్వరూపము, ఆత్మస్వరూపం అంటే ఉద్గిద్దం అని అర్థం అన్నమాట. ఈ ఆదిత్యలోకము, ప్రతిహారము, ద్యులోకము, నిధనము, ఈ విధంగా అనులోమ విలోమముగా ఈ మంత్రదేవతలందరూ ఈ విధంగా ఇప్పుడు మేము చెప్పిన పేర్ల పరంగా అనులోమ విలోమంగా ప్రాణుల జీవక్రియలు ఉంటుంది. వానకు ముందు వీచే గాలి ఒక దేవతా శక్తి, దానికి కారణం ఆ నామరూప దేవతే. పెద్ద మేఘం రావటం అది వేరే దేవతా శక్తి, మేఘం వర్షించటము అది వేరే దేవతా శక్తి, ఉరుములు మెరుపులు ధ్వని ఇది ఇక్కడ దేవతా శక్తి అన్నమాట. వర్షం రావటం అది వేరే దేవతా శక్తి. ఈ సర్వశక్తులకి కారణం బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి అనబడే అటువంటి సర్వ మంత్ర తంత్ర యంత్రాల స్వరూపము. ఈ విధమైన జ్ఞానము ఎలా వస్తుందండి? సాధన ద్వారానే వస్తుంది. ప్రతి సాధకుడు కూడా శ్రీ విద్యా మంత్ర సాధన చేసేవాడిని ఏకవీరాది సంసేవ్య అంటారు. ఈ నామరూపదేవతను ఉపాసించిన వారికి ఏమొస్తుందండి? ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి. అదేంటండి అట్లా అంటారు? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఈ దేవతని ఇవి సేవిస్తాయి. ఏవి సేవిస్తాయి ఇప్పుడు చెప్తాను అవన్నీ. ఇప్పుడు మీరు ఏకవీర సంసేవ అనబడే బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి ఎవరు సేవిస్తారేంటో చెబుతాను. ఆ మంత్రాలు చేసే వాళ్ళకు వచ్చేవన్నీ కూడా శ్రీ విద్య ద్వారా అందరికీ వస్తాయి అన్నమాట. పలు పేర్లతో ఒక దేవత అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎవరిని? ఇప్పుడు మీరు ఇందాక మీకు చెప్పిన పేర్లు దేవతలు ఉన్నారే వాళ్ళందరిని అనుగ్రహించే శక్తి ఒకటి ఉంటుంది. ఆ దేవతలు అందరూ కూడా ఇప్పుడు చెప్పిన దేవతలు కానీ తర్వాత ఈ మనం మంత్రాలు సాధన చేస్తాం కదా ఆ దేవతలు వీళ్ళు సదా పరబ్రహ్మాన్ని సేవిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఆ ప్రధాన దేవత ఈ పరబ్రహ్మాన్ని సేవిస్తూ ఉంటుంది కదా. దేవతలు ఒక ఆకర్షణ, వశీకరణము, సమ్మోహనం అనబడే శక్తులకు సంబంధించినటువంటి దేవతలందరూ ఒక ప్రధాన దేవతని ఉపాసిస్తారు. ఆ ప్రధాన దేవత పరబ్రహ్మాన్ని సేవిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణ, వశీకరణ శక్తులన్నిటికీ ఇన్ఛార్జ్ ఎవరో? రాజశ్యామల అని గతంలో నేను ఆ మంత్రం కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ రాజశ్యామల అని కూడా మొత్తం 7 శక్తులు ఉంటాయి. ఇవి అక్కా చెల్లెళ్ళు కానీ మీరు అనుకుంటే మీకు లౌకికంగా అర్థమవుతుంది. ఒక తల్లికి పుట్టిన అక్కా చెల్లెళ్ళు 7 ఎలా ఉంటారు అలా 7 ఉంటారు వీళ్ళు ఆకర్షణ శక్తులు. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అన్నమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే రాజశ్యామల, హసంతి శ్యామల, సుఖశ్యామల, శారికా శ్యామల, వీణా శ్యామల, వేణు శ్యామల, లఘు శ్యామల. 7 ఋషులను 7 దేవతలను దర్శించారు. కృష్ణుల్లో ఉండేది ఎప్పుడు వేణు శ్యామల. కృష్ణుల్లో వేణు శ్యామల అనబడే శక్తి నిరంతరం ఉంటుంది. ఈ సంగీతానికి సంబంధించినటువంటి వీణలో పూర్వకాలం వీణలు వాయిస్తూ ఉండేవాళ్ళు. మీరు చూసే ఉంటారు, వీణ కచేరీలు అవన్నీ చేస్తారు. ఆ వీణా శ్యామల అనే శక్తి మంత్రం వాళ్ళు చేస్తారు. ఆ శక్తి వలన వాళ్ళకి ఆ వీణ వాయించి ఎక్స్పర్ట్లు అవుతారు. వాళ్ళు నేర్పించేటప్పుడే ఆ మంత్ర శక్తిని శబ్దముల ద్వారా ఇందులో మిళితం చేసేస్తారు. ఆ విధంగా 7 మంత్ర సాధనలు చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. 7 మంత్ర సాధనలు 7 దేవతలను ఉపాసన చేసుకొని 7 దీక్ష తీసుకొని 7 చేసేఅంటే భూలోకములో ఈ సాధకుడు వాడొచ్చేసి అత్యంత ఆనందకరంగా అనుభవించే విధంగా ఈ 7 దేవతలు
ప్రతిరోజు వీటిని బాగా వీళ్ళలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి వీడిని చూడంగానే ఎవరైనా సరే రకరకాలు ఆలోచించుకోండి మీరు. కాబట్టి ఈ 7 దేవతలు, నేను చెప్పిన 7 దేవతలు వాళ్ళు ఉతికీదము అనబడే మంత్రం ప్రతిరోజు చేస్తుంటారు. శక్తి ప్రణవములు ఓంకార వ్యాహృతులతో ఈ 7 ఎవరిని ఉపాసిస్తారు? పరమాత్మని. పరమాత్మ అంటే ఎవరు? షట్కోట నిలయ రాజరాజేశ్వరి పరాపట్టారిక. ఎక్కడ ఉంటుందండి ఆమె రాజరాజేశ్వరి అంటే? మహావిభో అనబడే ఆమె విభోగా నీ సహస్రాసారంలో ఉండి చూస్తూ ఉంటుంది నువ్వు చేసే పాపపుణ్యములన్నీ. ఈ విధంగా మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని సంతృప్తి పరచండి, తెలుసుకోండి. అత్యంత ఉన్నతమైన జన్మలు కలగటానికి, ఈ జన్మలో మంచి బెనిఫిట్స్ కలగటానికి ఉపయోగించుకోండి. స్వస్తి.